హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు అన్నం బోరుగా ఉందా? ఇది ట్రై చేయండి. చూడగానే నోరూరే క్యారెట్ రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, చిల్లీ, ఆనియన్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు క్యారెట్ రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఒక చెక్క, ఒక లవంగ, షాజీరా, యాలకులు, ఒక మరాఠీ మొగ్గ. నేను మా అబ్బాయి కోసం చేస్తున్నాను. సో ఇది చిన్నపిల్లల కోసం అనమాట. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నా, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దాంట్లోనే ఒక ఆనియన్, ఇలాగ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని అది కూడా కొంచెం దోరగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ పీసెస్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి ఇలా క్యారెట్ రైస్ అయితే. దీంట్లోకే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చాలామంది పిల్లలు క్యారెట్ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదండి. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇవి మగ్గటానికి ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటో కూడా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దాంట్లో పుదీనా ఉంటే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టమాటా మొత్తం బాగా మగ్గనివ్వాలి. చూడండి, బాగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంని ఇలాగా వేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసుకొని బియ్యం వేసేసుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలకి కాబట్టి సో ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. చాలకపోతే ఇక్కడే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేస్తే పిల్లలకి చాలా మంచిది కదా. సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని సిమ్లో 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి. చూడండి, 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత వావ్, సూపర్. చూడండి, కలర్ఫుల్గా పిల్లలకు ఆకట్టుకునేలాగా రెడీ అయిపోయింది మన క్యారెట్ రైస్. ఇలా వెజిటేబుల్స్ యూజ్ చేసుకొని ఇలా రైస్ చేస్తే పిల్లలు కూడా వెజిటేబుల్స్ తినటం మొదలు పెడతారు. ఇది లంచ్ బాక్స్కి చాలా బెస్ట్ ఐడియా అండి. ఒక్కసారి కానీ పిల్లలు ఈ టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే వండమని చెప్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది కూడా. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్. ఇది కూడా మీ పిల్లలకి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.